హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ చాలా రోజులైంది లాంగ్ వీడియోలు అస్సలు పెట్టట్లేదు, షార్ట్ వీడియోలు కూడా అసలు పెట్టట్లేదు. ఎందుకంటే ఎక్కువ అవ్వడం లేదు కుట్టడం. అంటే టైలరింగ్ కుట్టే వాళ్ళకి తెలుసు కదా, ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దానివల్ల అయితే ట్రై చేయట్లేదు, పెట్టట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వెనకాల భాగం కట్ చేసుకుందాం. వెనకాల భాగం చూడండి, కరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఒకటి స్కేల్తోని నీట్గా ఇలా వేసుకోండి. స్ట్రేట్గా ఉంటుంది చూడండి, ఎంత క్లాత్ వేస్ట్ ఇచ్చేసిండో. క్రాస్ వస్తుంది అనమాట. అలా వేసుకొని ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్కి కరెక్ట్గా ఇలా కొలతలు పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి. మనం షోల్డర్ 5.5 పెట్టుకుంటున్నాం చూడండి. ఇక్కడికి షోల్డరు 5.5, సేమ్ ఆమదం పొడవు కూడా 5.5 పెట్టుకుంటున్నాం. నేను ఇలా వచ్చేసి 13 పెడుతున్నా. కాకపోతే మనం వీళ్ళు ఇచ్చిన బ్లౌజు మనకి ఉక్సుల పట్టి కానుంచి కొలుచుకోవాలి, ఎంత ఉందో చూసుకోవాలి. 12 ఉంది, నేను 1 ఇంచు ఎగస్ట్రా కాబట్టి 13 ఇంచులు పెట్టిన. ఇలా నీట్గా గీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు ఇలాగ రావాలన్నమాట. నీట్గా 1 ఇంచు. గల్ల వచ్చేసి 2.5 గల్ల పెట్టేసి మనం వాళ్ళది వీపు బ్లౌజ్ చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి డబ్బా గల్ల పెట్టమన్నారు కాబట్టి స్ట్రైట్గా, ఓన్లీ డబ్బా గల్ల అంటే ఇలాగే వస్తుంది కాబట్టి స్ట్రైట్గా పెట్టేసి మనం ఖర్చులకి ఇంత చేసుకోవాలి. ప్లేట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పట్టేసుకోవాలి ప్లేటు. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ మాత్రం నీట్గా కట్ చేసుకుంటే చాలు. మిగిలింది ఏమి అంటే బ్లౌజ్ క్లాత్ మనకు కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా ఏం కాదనమాట. తక్కువ అయితే కట్ చేసుకోవచ్చు, ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్లౌజు గల్ల నీట్గా ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఎంత ఉందో అంతా చూసుకోవాలి. ఇలాగా మనం ఇక్కడ సమానం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సమానం కట్ చేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది సేమ్. ఇప్పుడు ఇలా ఇక్కడికి మనం కొలతల ప్రకారం చూసుకుందాం. కొలతల ప్రకారం ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 11 ఉంది చూడండి. 11 ఇడికి సేమ్ ఇలా స్ట్రైట్గా గీసిన. నేను 3 ఇంచులు పెడతాను కదా, చూడండి అది ఎక్కువ వచ్చింది కాబట్టి నేను 3 ఇంచులు పెట్టాను. ఇక్కడికి 1 ఇంచు, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచు ఇలాగనమాట. ఇలా గీసుకోండి. ఇది కరెక్ట్గా ఇలా వస్తుంది. ఇట్లా ఇవి హ్యాండ్స్ కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మనం క్రాస్ వేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్ వేసుకోవాలి. బ్లౌజ్కి క్రాస్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 3.5 పెట్టుకుంటున్నా. ఇటు 2.5 పెట్టాలి. ఇలాగా నీట్గా ఇట్లా గీసుకోవాలి. మనకి గల్ల ఎంత ఉందో కూడా చూసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ నుండి ఇక్కడికి గల్ల ఇలా వేసుకొని చూసుకుంటే ఇక్కడికి వస్తుంది. ఇలా నీట్గా ఇది. ఇప్పుడు మనము ఇక్కడ 2 ఇంచున్నర నుంచి ఇలాగా ఇలా వేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీకు ప్లేట్లు ఎలా వేయాలో చూపిస్తాను. ఇలాగా ఇప్పుడు వెనకాల భాగం కరెక్ట్గా ఇట్లా క్లాత్ మీద వేసేసి ముందు భాగం చూసుకోండి. ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఇట్లా బుగ్గలాగా రాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాం. క్రాస్ పట్టికి మనకి తక్కువ పడుతుంది కాబట్టి నేను కొలతలు చెప్తా. ఇటువైపు 3.5 పెట్టుకోండి, ఇటువైపు 2.5 పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఈ క్లాత్ మీద ఏది చూపిస్తా. మనం ఏ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. క్రాస్ పట్టీలకి మనకి లైనింగ్ క్లాత్ అదే కావాలని ఏం లేదు. ఇలా వేసినాం కదా, ఇటు సైడు 3 ఇంచులన్నర ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుంచి నేను 12 ఇంచులు పెట్టుకుంటున్నా. ఇటువైపు 2 ఇంచులన్నర ఇలా గీసుకొని ఇక్కడ నుండి ఇలా రండి. లేదు అంటే ఇలా గీసుకున్నది కూడా గీసుకోవచ్చు. మీకు 2 రకాలుగా ఉంటుంది, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం క్రాస్ పట్టి అన్నీ అయిపోయింది మరి. ఓకేనా? చూసిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ప్లీజ్, ఎవరు కొత్త ఛానల్ కాస్త లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లాంగ్ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.